ఢిల్లీలో వైపు విద్యార్థుల ధర్నాలు నిరసనలు హోరెత్తుతుండగా ఇంకొక వైపు పోలీసులు వర్సెస్ విద్యార్థులుగా పరిస్థితులు మారాయి. అయితే పోలీసుల లాఠీ చార్జ్ ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు. ఊరికి వచ్చి విద్యార్థులపై లాఠీలు ఝుళిపించారా లేక అక్కడ ఏమైనా జరిగిందా? ఢిల్లీ ధర్నాల్లో సంఘ విద్రోహ శక్తులు దూరాయా? 150కి పైగా పోలీసులకి గాయాలు కావటం వెనుక విద్యార్థుల ముసుగులో వివిధ గ్రూపులు వచ్చాయా? పోలీసుల్ని వీరు ఎందుకు టార్గెట్ చేశారు? ఇప్పటికే చాలా వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా పోలీసుల్ని, మీడియా ప్రతినిధులను కొట్టిన వీడియోలు ఉన్నాయి. కొందరు కావాలని మీడియా ప్రతినిధులపై దాడులు చేశారని, పోలీసులపై రాళ్లు రువ్వారని, వారి చేతుల్లో ఉన్న కర్రలను గుంజుకొని మరీ పోలీసులపై విచక్షణ రహితంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 2 ఏసీపీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇదో పెట్రోల్ బంక్ లో కనిపించిన ఒక సీసీటీవీ విజువల్. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సైట్ దగ్గర గస్తీ కాస్తున్న పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్విన వీడియోలు. కొందరు మూకగా ఏర్పడి రాళ్లు రువ్విన దృశ్యాలు 3 రోజుల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాయి. కావాలని పోలీసుల్ని గాయపరచడానికి రాళ్లు రువ్వినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు జర్నలిస్టులపై దాడులు కోకొల్లలు. ఎక్కడ జర్నలిస్టులు కనపడినా వారిని కొట్టడానికి వచ్చారు కొందరు నిరసనకారులు. వారిని వెకిలి చేయటం, అసభ్య సంకేతాలు చూపించటం, కొందరిపై దాడులు కూడా చేశారు. అసలు ఈ దాడులకి పాల్పడేది ఎవరు? వీళ్ళు విద్యార్థులేనా? వీళ్ళ వెనక ఎవరైనా శక్తులున్నాయా? లేక విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు వచ్చి చేరాయా? వందలాది వీడియోల్ని పోలీసులు ఇప్పుడు పరీక్షించి గుర్తించే పనిలో ఉన్నారు.